లో ఏం బార్గెనింగ్ ఏమి ఉండదా, ఇచ్చింది తీసుకోవడమేనా? అది వాళ్ళిద్దరి మధ్యన ఉండే అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. అంటే 100% స్ట్రైక్ రేట్ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అడిగే అవకాశం ఉంది. 100 అడుగుతారని నేను అనుకోను, అందులో డౌట్ ఏం లేదు. అసలు అది అడగరు కూడా. ఆయనకి అది ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. ఇప్పుడు మోడీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు, నాకు ఇన్ని కావాలని బేరం పెట్టలే. కానీ లాస్ట్ టైము బీజేపీకి 4 సీట్లకు 2 ఇచ్చారు కదా, అప్పుడు కామినేని శ్రీనివాస్కి, పైడికొండల వారికి. అప్పుడే 2 ఇచ్చినప్పుడు మరి ఈయన 21 అంటే ఎన్ని రావచ్చు యాక్చువల్లీ? ఎన్ని తీసుకోవచ్చు, ఎన్ని ఇవ్వచ్చు? అసలు దాంతో కంపారిజన్ లేదు. అప్పుడు ఏంటంటే 2 పార్టీల మధ్య కూటమి కాబట్టి కేంద్రంలో 2 ఇచ్చారు, ఇక్కడ 2 ఇచ్చారు. ఇచ్చుకుంటే వాయనం, పుచ్చుకుంటే వాయనమే. అవును. ఇప్పుడు అట్లా కాదు కదా, ఇది కూటమిలో అక్కడ ఎన్ని ఇచ్చారు? ఇప్పుడు కూటమికి 2 ఇచ్చారు. అవును, అంటే కేంద్ర మంత్రి పదవులు కాబట్టి 2 ఇచ్చారు. ఇప్పుడు ఆ లెక్కలు చూసుకున్నప్పుడు ఎట్లాగొస్తుంది మరి? అంటే మంత్రి అంటారు ఆ దేశంలో, ఇక్కడ రాష్ట్రంలో ఈయనే. కాబట్టి ఎన్ని ఇవ్వడం అన్నటువంటి చంద్రబాబు గారు ఒక ప్రపోజల్ పవన్ కళ్యాణ్ గారి ముందు ఉండొచ్చు. నేను అనుకోవడం 2+1, 3+1 జనసేనకి ఇస్తారేమో. ఎందుకంటే వీళ్ళకి ఒక 3 ఇచ్చారు అనుకోండి, 3+4 అటు బీజేపీకి 1+1 అట్లా ఇచ్చారనుకోండి, అక్కడికి 6 అయిపోతున్నాయి. ఇప్పుడు 20 పెట్టుకోవాలి వాళ్ళు, 22 ఉంటాయి మిగిలింది. అట్లాగే తేడా ఉంటుంది. అంటే ఒక 5 పదవులు కూడా వచ్చే అవకాశం ఏం లేదేమో. అదే అది పవన్ టీమ్ కి అప్పుడు అంటే 21లో 5 ఇస్తే 134లో ఎట్ట వస్తాయి అప్పుడు కౌంట్? అవును.